ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 19వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎన్నో రోజుల మీ యొక్క కోరిక అనేది ఒక మహిళ వల్ల తీరుతుంది. అయితే ఎటువంటి కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది, ఆ మహిళ ఎవరు, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఆపదలో ఉన్నవారికి కొన్ని సందర్భాలలో వీరు దేవుళ్ళలా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క మనస్తత్వంలో ఎన్నో రకాల మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు మాత్రం ఎక్కువగానే చెప్పుకోవాలి. సమస్యల్లో, సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. భగవంతునిపై భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికత భావన కూడా కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చేసినటువంటి సత్కారాలే కొన్ని సందర్భాలలో వీరికి మేలు చేస్తాయి. అంటే మీరు కష్టాలలో ఉన్నవారికి సహాయం చేస్తారు. ఆ విధంగా కష్టాలలో ఉన్నప్పుడు కూడా మీకు సహాయం మరొక వ్యక్తి నుండి అందే అవకాశాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం మే 19వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు కుంభరాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారు. కానీ ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఒక మహిళ వల్ల తీరబోతుంది. అంటే ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నారు, కలలు కంటున్నారు, ఆపర్చునిటీ మీకు దొరకడం లేదని ఎన్నోసార్లు నిస్పృహలకు లోనైపోతున్నారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా వ్యాపారం చేసే చోట కావచ్చు,
ఇలా ఎక్కడైనా సరే మీకు పరిచయస్తురాలైనటువంటి ఒక మహిళ కారణంగా మీకు ఆ అవకాశం అయితే రాబోతుంది. అంటే ఆ అవకాశాన్ని మీరు అందుకోకపోవడంలో ఆ మహిళ యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో తన యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో చూసారు కదండీ! ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.